ఇది ఒక పేపర్. यो एउटा कागज हो। ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి. यो निकै स्थिर र शुद्ध छ। ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు. यसमा कुनै पनि नराम्रो वा दुर्गन्धित गन्ध छैन। కానీ ఇదే పేపర్ నందు ఇది క్రమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. जब तिमी यो कागज प्रयोग गरेर फाल्छौ तब यो नगरपालिकाको फोहोरको थुप्रोमा पुग्छ। క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. त्यसपछि यो मिठाई बेचिने पसलमा पुग्छ। ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది. पछि जब यही गन्धरहित कागज पकोडा बेच्नेकोमा पोको पार्न प्रयोग गरिन्छ त्यसमा पकोडाको गन्ध आउँछ। ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది. वास्तवमा यदि यही कागज सुकुटी सुक्खा माछा प्याक गर्न प्रयोग गरिन्छ भने त्यसमा सुक्खा माछाको गन्ध आउँछ। పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. यदि यही कागज सुगन्धित फूलहरू प्याक गर्न प्रयोग गरिन्छ भने कागजमा तिनको सुगन्ध आउँछ। కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ కారణం. के राम्रो वा नराम्रो गन्धको लागि कागज नै जिम्मेवार हुन्छ? కాదు కాదు. होइन होइन। ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకొని చేసుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కు చెందిపోతుండాలి. कागजसँग जोडिएको सामग्रीको सङ्गतले मात्र त्यसमा गन्ध आएको हो। దీనిని పురస్కరించుకొని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. यसै आधारमा भनिन्छ मलाई तिम्रो सङ्गत भन म तिमी को हो भन्ने बताइदिन्छु। ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. जसरी सङ्गत हुन्छ त्यस्तै प्रभाव तिमीले बोकेका हुन्छौ।